వ్యాసం వ్యాసచరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 206వ అధ్యాయంలో ఉన్నాం. పూర్వం మనం చూసాం, విదురుడు వెళ్ళాడు, శ్రీకృష్ణుని పాండవుల్ని కుంతిని అందరినీ ఆహ్వానించాడు, హస్తినకు రమ్మన్నాడు, ధృతరాష్ట్రుల వారి సందేశంగా వినిపించాడు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. పాండవులు అర్ధరాజ్యమును పొంది ఇంద్రప్రస్థ నిర్మాణము చేయుట. ద్రుపదవాచ, ఇవన్నీ విని ద్రుపదుడు అన్నాడు, ఏమేతన్మహాప్రాజ్ఞ యథార్థ విదురాజ్యమాం మమాపి పరమో హర్షః సంబంధేస్మిన్ కృతే ప్రభో. బావుందయ్యా, ఓ విదురా, నీవు చెప్పినదంతా సత్యం. కౌరవుల ఈ సంబంధంతో నాకు చాలా ఆనందం కలిగిందన్నాడు. గమనం చాపి యుక్తం స్యాద్ దృఢమేషాం మనస్వినాం నతు తావన్మయా యుక్తం ఏతద్వక్తుం స్వయం గిరా. యదాతు మన్యతే వీరః కుంతీ పుత్రో యుధిష్ఠిరః భీమసేనార్జునౌ చైవ యమౌ చ పురుషర్షభౌ రామకృష్ణౌ చ ధర్మజ్ఞౌ తదా గచ్చन्तు పాండవాః ఏదౌ హి పురుషవ్యాఘ్రౌ యేషాం ప్రియహితే రతౌ. పాండవులు హస్తినకు చేరడం ఉచితమే, కానీ నేను వెళ్ళమని చెప్పడం సరైంది కాదు. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులు, సహదేవుడు, బలరామకృష్ణుడు ఎక్కడికి వెళ్ళటం తగినదని భావిస్తారో అక్కడికే వెళ్ళాలి. బలరామకృష్ణులు వీరి పట్ల మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నారు అన్నాడు. యుధిష్ఠిరోవాచ, పరవంతో వయం రాజన్ త్వయి సర్వే సహానుగా. పరవంతో వయం రాజన్ త్వయి సర్వే సహానుగా యథా వక్ష్యసి నః ప్రీత్యా తత్కరిష్యామహే వయం. రాజా, మేమందరం నీ వశంలో ఉన్నాం. ప్రసన్నుడవై ఉచిత అనుచితాలు నిర్ణయిస్తే అలాగే చేస్తాం. వైశంపాయనోవాచ, తతో బ్రవీద్ వాసుదేవగమనం రోచతే మమ యథా వా మన్యసే రాజా ద్రుపదః సర్వధర్మవిత్. వైశంపాయనుడు అన్నాడు. తర్వాత వాసుదేవుడు ఇలా అన్నాడు, సర్వధర్మాలు తెలిసిన ద్రుపదుడు అనుకున్నట్లుగా వెళ్ళటమే నాకు ఇష్టం అన్నాడు. ద్రుపదోవాచ, యథైవ మన్యతే వీరదాశార్హ పురుషోత్తమః ప్రాప్తకాలం మహాబాహు సా బుద్ధిర్నిశ్చితా మమ యథైవ హి మహాభాగాః కౌంతేయా మమ సాంప్రతం. యథైవ హి మహాభాగాః కౌంతేయా మమ సాంప్రతం తథైవ వాసుదేవస్య పాండుపుత్రాన సంశయః. ద్రుపదుడు అన్నాడు, దాశార్హుడైన కృష్ణుని అభిప్రాయమే నాకు సమ్మతమయ్యా. కుంతీపుత్రులు ఇప్పుడు నాకు ఎట్టి బంధువులో, శ్రీకృష్ణునకు వారు అలాంటి వారి అనే మాట సత్యము. నధ్యాయతి కౌంతేయః పాండుపుత్రో యుధిష్ఠిరః యథైషాం పురుషవ్యాఘ్రః శ్రేయో ధ్యాయతి కేశవః. పురుషోత్తముడు కేశవుడు ఎల్లప్పుడూ పాండవుల హితం ఎంతగా కోరుకుంటాడో అంతగా కుంతీపుత్రుడు ధర్మజుడు కూడా తమ హితాన్ని కోరడు. వైశంపాయనోవాచ, పృథాయాస్తు తథావేష్మ ప్రవివేశ మహాద్యుతిః పాదౌ స్పృష్ట్వా పృథాయాస్తు శిరసా చ మహీంగతః దృష్ట్వా తు దేవరం కుంతీ శుశోచ చ ముహుర్ముహుః. జనమేజయ, తేజస్వి అయిన విదురుడు కుంతి భవనాన్ని చేరాడు. అతడు భూమిని శిరస్సుతో తాకి కుంతి పాదాలకు నమస్కరించాడు. కుంతీదేవి మరదిని చూచి మిక్కిలి విలపించింది. కుంతి అన్నది, వైచిత్ర వీర్యతే పుత్రాః కథం చిజ్జీవితాస్త్వయా త్వత్ప్రసాదాజ్జతు గృహే త్రాతాః ప్రత్యాగతాస్తవ
కూర్మశ్చింతయతే పుత్రాన్ యత్ర వా తత్ర వా గతాన్ చింతయా వర్ధయేత్ పుత్రాన్ యథా కుశలినస్తథా. తవ పుత్రాస్తు జీవంతి త్వం త్రాతా భరతర్షభ యథా పరభృతః పుత్రా నరిష్టా వర్ధయేత్ సదా. తథైవ తవ పుత్రాస్తు మయా తాత సురక్షితా దుఃఖాస్తు బహవః ప్రాప్తాః తథా ప్రాణాంతికా మయా అతః పరం న జానామి కర్తవ్యం జ్ఞాతుమర్హసి. ఇది అన్నది, విదురా, నీ పుత్రులైన పాండవులు ఎలాగో నీ అనుగ్రహంతో లక్క ఇంటి నుండి బయటపడి తిరిగి వచ్చారయ్యా. తావేలు తన పిల్లల్ని గురించి ఆలోచన చేయడమే వాటిని పెంచడం పోషించడం అవుతుంది. అవి తెలివితేటలు సంపాదిస్తాయి. అదేవిధంగా పాండవులు నీ ఆలోచనతో పెరిగి మంచివారయ్యారు. నీవే వీరి రక్షకుడవు. కోకిల పుత్రులను కాకి సంరక్షించినట్లు నీ పుత్రుల్ని నేను పెంచాను. అంటే ఏవి చేయలేని దాన్ని నేను ఇప్పటి వరకు ప్రాణాంతకాలైన కష్టాలను అనుభవించానయ్యా. ఇకపై కర్తవ్య నిర్ణయం నీవే చేయాలి. నాకెంత మాత్రం తెలియదు అన్నమాట. విదురోవాచ న వినశ్యంతి లోకేషు తవ పుత్రా మహాబలాః. న వినశ్యంతి లోకేషు తవ పుత్రా మహాబలాః. న చిరేణైవ కాలేన స్వరాజ్యస్థా భవంతి తే. బాంధవైః సహితాః సర్వైః మా శోకం కురు మాధవీ. విదురుడన్నాడు, యాదవ వంశనందిని, నీ పుత్రులు బలవంతులు, ఇతరులచే నాశం పొందరు. అచిరకాలంలో వారు బంధుమిత్రులతో కలిసి రాజ్యాధికారం పొందుతారు. నీవు దుఃఖించకు అన్నాడు. వైశంపాయనువాచ తతస్తే సమనుజ్ఞాతాః ద్రుపదేన మహాత్మనః. పాండవాశ్చైవ కృష్ణశ్చ విదురశ్చ మహీపతే ఆదాయ ద్రౌపదీం కృష్ణాం కుంతీం చైవ యశస్వినీం సవిహారం సుఖం జగ్ముష్ణకరం నాగసాఖ్వయం. రాజా ద్రుపదుని అంగీకారంతో పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణుడు, విదురుడు సుఖంగా హస్తినకు బయలుదేరారు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.